సో హలో మమ్మ, వెల్కమ్ టు మై ఛానల్ SJR వ్లాగ్స్. సో మా అమ్మ ఈరోజు మ్యాటర్ ఏంటంటే, సో మాకు దగ్గరలో ఉన్న సూర్యలంక బీచ్కి అయితే ఈరోజు అయితే విజిట్ చేస్తున్నాం అనమాట. సో గైస్, మా ఇంటి దగ్గర నుంచి సూర్యలంక బీచ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అరౌండింగ్ 20 కిలోమీటర్స్ లోపే ఉంటుంది అనమాట. సో ఇంకా మన వెహికల్ వచ్చేసి ఫ్యూల్ అయితే లేదనమాట. సో ఇంకా పక్కన ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి రీఫిల్ అయితే చేసుకున్నాం. సో మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. మేము అలా బీచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యామో లేదో, సో మబ్బులు అయితే బాగా అయితే పట్టేసి ఉన్నాయి గైస్. సో ఒకసారి మీరు వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో. సో ఇది స్ట్రైట్కి వెళ్తే సూర్యలంక బీచ్ అనమాట. సో ఇక్కడ నుంచి మన బీచ్ వచ్చేసి అరౌండ్ ఒక 3 km అయితే ఉంటుంది గైస్. సో మనం మళ్ళీ బీచ్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 100 మీటర్స్ ముందుకు రాగానే గైస్, సో రైట్ సైడ్లో అయితే ఒక పార్క్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ పార్క్లో వచ్చేసి వెడ్డింగ్ షూట్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, సో ఇంకా ఎక్సెట్రా సో జరుగుతూ ఉంటాయి అనమాట ఆ పార్క్లో. సో మీరు ఎవరైనా ఈ పార్క్ విజిట్ చేయాలంటే, సో నియర్ బై ఎవరైనా ఉంటే పార్క్. సో మేము బీచ్ దగ్గరికి వెళ్ళకుండా సో వర్షం అయితే బాగా అయితే పడుతుంది అనమాట. సో ఇంకా వర్షం పడుతుందని ఒక 2 minutes పక్కన అయితే ఆపామమ్మ. సో ఇంకా వర్షం తగ్గిద్దని స్టార్ట్ అయ్యామమ్మ. సో స్టార్ట్ అయిన మళ్ళీ 2 minutesకి సో వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. సో ఇంకా ఆగేదే లేదని ఇంకా అలాగే ముందుకైతే వానలో అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా వర్షం మెల్లికి పడుతుంది అనుకునే లోపే సో వర్షం అయితే రాళ్ళు కొట్టేసింది అమ్మ. సో బాగా అయితే కురిసింది అనమాట. సో ఒకసారి మీరు వర్షం అయితే చూడొచ్చు. సో లెన్స్ కూడా అర్థం పడిపోతుంది. సో అసలే మెల్లిగా వెళ్తున్నాం, ఇంకా కెమెరా తడిసిపోతే కెమెరా పాడైపోతుందని సో ఇంకా ఫాస్ట్గా అయితే లాగిచ్చాం మామ. సో మన సూర్యలంక బీచ్ సరౌండింగ్లో ఉన్న వారికి సో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది మామ. సో మన బీచ్ దగ్గరే సో దగ్గరలోనే ఎయిర్ ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట. సో బాగా వర్షం పడుతుందని చెప్పేసి సో పార్కింగ్ టికెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరనమాట. సో ఇంకా లేరని సో అలాగే ముందుకైతే వెళ్ళిపోయాం మామ. ఇంకా సో ఒకసారి మీరైతే చూడొచ్చు అనమాట వర్షం ఎలా పడుతుంది ఏంటనేది. సో ఇంకోటి ఏంటంటే, సో వర్షంలో అనేది ప్రతి ఒక్కరు వర్షం పడుతుందని ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు అనేది తడిసిపోయినా పర్లేదు కానీ డ్రైవింగ్ అయితే స్లో అయితే చేయండి వర్షం ఉన్నప్పుడు. ఎందుకంటే టైర్స్ అనేది స్లిప్ అయిపోతుంది కాబట్టి సో డ్రైవింగ్ అనేది స్లోగా అయితే చేయండి. సో ఇంకా వర్షం ఎక్కువైపోయేసరికి సో మన 319 అయితే పక్కన ఆపి సో మేమైతే చిన్న షెడ్ కింద అయితే వచ్చామమ్మ. సో చూడండి మా ఫ్రెండ్ అయితే ఎలా తడిచిపోయాడు. సో ఇంకా వర్షం అయితే తగ్గిన తర్వాత సో బీచ్లో అయితే స్టార్ట్ అయ్యామమ్మ. This is our Suryalanka beach, guys. బీచ్కి అయితే వెళ్తాం అనమాట. కనబడుతుంది ఎట్లా వస్తుంది క్లియర్గా. Apa batiri